ఇప్పుడు చాలా మంది పతిత కౌరులు చెప్తున్నారు దాడులు చేయకూడదు, ఇంటి మీదకి వెళ్ళకూడదు, ఇంటి మీద దాడి చేయకూడదు అని చెప్పి చాలా మంది పతిత కౌరులు చెప్తున్నారు. వాళ్ళకి చెప్తున్నాను, ఇది తెలుగుదేశం పార్టీయో చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో చేస్తున్నది కాదు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందంటే దేశాధ్యక్షులే పటాపంచలు అయిపోతారు. మీరెంతరా ఆకుపచ్చగాళ్ళు. ఈ వైసీపీలో నోటుకొచ్చినట్టు వాగే ప్రతి ఒక్కడికి ఇదో వార్నింగ్ అండి. ఇప్పుడు రప్ప బ్యాచ్లు ఇప్పుడు కనపడవు. కత్తులు పట్టుకుని ఇచ్చేసేస్తాం, పొడి చేస్తాం, పీకేస్తాం అని ఎవడు ప్రజాగ్రహం వచ్చిందంటే తుప్పలట్టేస్తారంటానికి ఇది ఒక ఉదాహరణ. ఏమండి, నేను నిన్నే చెప్పాను. నిన్న ఈ అంబటి రాంబాబు అనే పిచ్చుకొక రోడ్డు మీదకి వచ్చి సాక్షాత్తు సీఎం గారిని ఏ సందర్భం లేకుండా బండబూతులు తిట్టినప్పుడు చెప్పాను. ఇది ఒక ప్లాన్ ప్రకారం వచ్చింది. కుక్క ఈ అంబటి ముసలి పిచ్చి కుక్క ఓ ప్లాన్ ప్రకారం పంపించారు. దీన్ని ఏమైనా చేస్తే కులానికి ఆపాదిద్దామని జగ్గుబా ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంటాడని నిన్నే చెప్పాను. నేను దాని ఆధారం చూపిస్తాను. ఇప్పుడు రంగస్థలం క్లైమాక్స్ ఎందుకు చెప్పానండి? రంగస్థలంలో జగపతి బాబు ఉంటాడు. అతను చాలా క్రూయల్ మైండెడ్ విలన్. అందులో ఆయన చాలా టార్చర్ పెడతాడు ఆ గ్రామస్తుల్ని. ఆ గ్రామస్తులందరూ ఆ జగపతి బాబు ఇంటి ముందు నుంచి వెళ్ళడానికి కూడా భయపడతారు, ఇంటి ముందు నిలబడడానికి భయపడతారు చాలాసేపు. కానీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అదే జనం తిరగబడతారు. చేతికి ఏది దొరికితే అది ఇచ్చుకొని పరిగెట్టి ఇంటి మీద పడి దాడి చేస్తుంటే జగపతి బాబు పరారైపోతాడు. జగపతి బాబు పక్కన ఇంకొకటి ఉంటాడు. మొత్తం వెపన్లన్నీ అర్థం చేస్తూ ఉంటాడు జగపతి బాబు కనబడి పైకి. ఆడికి ఆల్రెడీ ఇంటర్వెల్కే ఇచ్చేస్తాడు గట్టిగా ఎవరు రామచరణ్ గారు. ఇక ఈ నడవు, ఎందుకంటే ప్రజాగ్రహం వచ్చింది. ఇక్కడ ప్రజలు తిరగబడిపోతే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఇంకా ఆగరండి, మారిపో. వైసీపీలోని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, మారిపోండి లేదా పారిపోండి. లేదంటే ప్రజల చేతిలో మాత్రం ఎవడ లైఫ్కి గ్యారంటీ ఉండదు. అయ్యా నిన్న నేను చెప్పిన వీడియోని ఒకసారి చూద్దామండి. ఇది ఆన్ చేయండి. నాకు తెలిసి ఈ భారతదేశంలో కదా ప్రపంచ చరిత్రలోనే సౌండ్ పెట్టలేము ఉంటాడు. ప్రతి అడ్డమైన ఎదవ, ప్రతి పౌరంబోక ఎదవ, ప్రతి రోడ్డు మీద తిరిగే ఓరకుక్క లాంటి ఎదవలు కూడా ఆయన తిడతా ఉంటారు. ఇది మంచి చేసే ప్రతి ఒక్కరు అవమానాలే. ఇప్పుడు అయితే ఇది చంద్రబాబు నాయుడు గారు అండి. ఆయన పాపం ఎప్పుడు మంచి చేశాడు. నాకు తెలిసి ఈ భారతదేశంలో కదా ప్రపంచ చరిత్రలోనే మంచి చేసిన ప్రతి అడ్డమైన ఎదవ, ప్రతి పౌరంబోక ఎదవ, ప్రతి రోడ్డు మీద తిరిగే ఓరకుక్క లాంటి ఎదవలు కూడా ఆయన తిడతా ఉంటారు. ఇది మంచి చేసే ప్రతి ఒక్కరు అనుభవించిన అవమానాలే. ఇప్పుడు ఈ అమ్మడికి ఒక రోడ్డు మీద వచ్చింది కదా, ఇప్పుడు ఇది పిచ్చుకొక్క అయిపోయింది. పిచ్చుకొక్క ఎలా చేస్తుంది? రోడ్డు మీద ఎవరు పడితే కరుతుంది, ఎవరు పడితే మేము మురుగుతుంది. ఈ కుక్కకి ఇప్పుడు కావాల్సింది గొడవ. ఈ కుక్కను ఎవరు దెబ్బ కొడితే ఇదిగో నన్ను కొట్టారంటే నా కులాన్ని కొట్టారు, ఇగో పలానా కులం, ఆ కులానికి ఈ కులానికి అని ఈ కుక్క అంటే కులం గొడవలు రేపడానికి కేవలం గొడవ కులం గొడవలు రేపడానికి ఈ కుక్క టాస్క్ ఇచ్చారు ముసలి కుక్క అని చెప్పి నేను నిన్న చెప్పాను. చెప్పినట్టు ఏం జరుగుతుంది చూడండి. ఒకసారి పైకి తీయండి. ఇది ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి కాపు నేత. సాక్షి మెయిన్లో హెడ్లైన్ కాపు నేత. ఇప్పుడు వచ్చి ఎప్పుడన్నా సరే ఈ అమ్మటనే ఈ ముసలి కుక్కే కాపు అనేది ఎప్పుడైనా ట్యాగ్ తగిలించారండి? అసలు ఇతను వెనకాతల కాపు కులాన్ని యాడ్ చేసి ఆ కులానికి అవమానం. ఆ కులంలో చెడబుట్టిన వ్యక్తి ఇతను. కాపు కులం అంటే అగ్రెసివ్గా ఉండటంతో పాటు ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు పరిగెట్టే కులం అది. ఇలాంటి సంజన సుకన్య గాళ్ళని, ఇలాంటి ముసలి కుక్కల్ని ఆ కులానికి ఆపాదించడం ద్వారా మీరు ఆ కులానికి అవమానం చేస్తున్నారు జగన్ రెడ్డి గారు. ఆ కులాన్ని మీరు అవమానిస్తున్నారు. ఎవడో ఒక పిక్ పాకెట్ గాడు ఒక రేపిస్ట్ని పోలీసులు పట్టుకుంటే అతను వెనకాల ఉన్న కులం అని చెప్పారంటే ఆ కులానికి కూడా అది చేసిన ఏదో పని ఆ అవమానం ఆ కులానికి అంటుకుంటుంది. ఈవేళ ఇతను పట్ట పగలు నడి రోడ్డు మీద వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో తిట్టిన ఒక ఎదవన్నారు. ఎదవకే కులాన్ని ఆపాదిస్తావా జగన్మోహన్ రెడ్డి గారు? కులాన్ని ఆపాదిస్తారా భారతి రెడ్డి గారు? ఎందుకంటే మరి ఈ పేపర్ ఆవిడే కాబట్టి చెప్తున్నాను. అంటే ఆ కులాన్ని మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు బ్యాడ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు అన్నాను నేను. అంటే కాపు నేత అంటే ఇప్పుడు కాపులు రెచ్చగొట్టాలా? ఆ లడ్డు టాపిక్ ఏదైతే లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేశారో ఇప్పుడు ఆ టాపిక్ పక్క వెళ్ళిపోవాలంటే కులం గొడవలు రేపేయాలి. ఎంత పబ్లిక్గా వీళ్ళు కులం గొడవలు రేపుతూ ఉంటే మీరు ఆ సెక్షన్ ఎందుకు పెట్టండి? రెండు వర్గాల మధ్యలో విద్వేషాలు రేపే ప్రయత్నం కాదా ఇది? అసలు కాపులకి ఇంకొకరికి ఏదైనా గొడవ వస్తే కాపుల తరపున వెళ్ళి ఎవరైనా తిట్టాడా అంబటి ముసలి కుక్క? కాపులు కష్టం వస్తే నిలబడ్డదా? ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని అత్యంత నీచంగా మాట్లాడిన కుక్క ఇది, ఈ ముసలి కుక్క. కాపుల నుంచి వచ్చి అధికారంలో భాగస్వామ్యం సంపాదించిన పవన్ కళ్యాణ్ గారిని నీచంగా మాట్లాడినాడు. వీడు ఈ రోజున కాపు నేత నేస్తారు. ఏమంటే ఇంకా దరిద్రం ఏంటంటే ఇలా చూడండి. ఏమండి రంగా గారితో సమానం చేశారు. అంటే అరే ఈ వైసీపీ వాళ్ళు అడుగుతున్నా నేను సూటిగానే మీరు రంగా గారిని అవమానిస్తున్నారు ఎట్లా? ఇది రంగా గారికి అవమానం. ఇది ఇలాంటి ఒక చిత్తకార్తి కుక్కని, ఇలాంటి ఒక పిచ్చి కుక్కని రంగా గారితో సమానంగా వేయటంలో ఏంటండి ఇలా ఆంతర్యం ఏంటి? రంగా గారు అభిమానిగా ఎప్పుడో వీడియోలో మీరు చూడొచ్చు, చాలాసార్లు చూసుంటారు. నా టేబుల్ మీద రంగా గారి బొమ్మ ఉంటుంది. నేను రంగా గారి అభిమాని, రంగా గారి అభిమానిగా చెప్తున్నాను. ఇలాంటి పనులు చేస్తే పిచ్చి కుక్కలు కొట్టారు మిమ్మల్ని కూడా. ఎదవ నా కొడకల్లారా, ఎవరితో ఎవరిని పోలుతున్నారా? అంటే ఇప్పుడు కులం కూడా అర్జెంట్గా రేపాలి. ఏమంటే ఇక్కడ ఎవరు రాశాడండి? ఎవడో జగన్ తోటి ఉన్నాడు. ఎవడో
జగన్తో వేసేసుకుని అప్పుడు రంగా గారిని అలా చేశారు. ఇప్పుడు ఓడి అమ్మ రంగా గారు పేదల కోసం ఆయన అక్కడ నిలబడి ధర్నా చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఈ రంగా అనే వ్యక్తి వస్తే కాంగ్రెస్ పార్టీలో మాకు మనుగడ ఉండదు, ఈయన సీఎం క్యాండిడేట్ అయిపోలా ఉన్నాడని కాంగ్రెస్ లో ఉన్న ఇతర వర్గాలు చేసిన దాడిని ఈ రోజున అంబటి రాంబాబుతో పోలుస్తారా? అంబటి రాంబాబులా వంగవీటి రంగా గారు ఎప్పుడన్నా నడి రోడ్డు మీద కాలనీ లగాలతో తిట్టాడా? అంబటి రాంబాబు లాగా ఎప్పుడన్నా సరే రంగా గారు వేరే వయసుగా ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేశారా? వీళ్ళిద్దరి మధ్యలో ఏం పోలుగులు ఉన్నాయని వీళ్ళిద్దరిని పోలుతారా? పనికి మళ్ళీ నా కొడకల్లరా. కాపు కులాన్ని ఇప్పుడు ఎలాగైనా రెచ్చగొట్టి ఆ ప్రసాదంలో కల్తీ అనే దాన్ని పక్కకు తప్పించాలని ఎంత తాపత్రయపడుతున్నారా కల్తీ నా కొడకల్లరా? ఇదండి పద్ధతి. కులాన్ని రెచ్చగొట్టేది అర్జెంటుగా. ఏ రాత్రుడండి ఆ రోజు రాళ్ళు వేశారు, బాంబులు వేశారు, కాపు కులంలో ఉన్న రంగా గారు అనుచరులు అందరూ ఇది చూడండి, పద్ధతి చూడండి. రంగా గారికి అవమానం కాదండి? ఒక రంగా గారి అభిమానిగా నాకే అవమానకరంగా అనిపిస్తుందండి. ఇలాంటి ప్రతి పకోడీ గారిని, ప్రతి పనికిమాలని, ప్రతి చెత్తకారిత కుక్కల్ని రంగా గారితో పోలుస్తూ ఉంటాయి. అంటే రంగా గారి అభిమానులకి, ఆ కాపు కులంలో ఉన్న రంగా గారి అభిమానులు కోపం రాదా? వైసీపీ వాళ్ళు రంగా గారిని అవమానిస్తున్నారు, కాపు కులాన్ని అవమానిస్తున్నారు. అంబటి రాంబాబుని ఆ కులానికి రంగా గారికి ఆపాదించడం ద్వారా అర్థం చేసుకోవాలండి. ఈ ఆలోచన నీతి కబుర్లు చెప్తున్నారు చాలా మంది. ఏమంటే చూడండి, కాపు సామాజిక వర్గంపై పగబట్టిన చంద్రబాబు అండి. నాడు కాపు నేత వంగవీటి ఇదే వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో పెట్టారు. వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో కులం గొడవలు రేపడానికి, కులాన్ని రెచ్చగొట్టడానికి, ఈ రెచ్చగొట్టే క్రమంలో ప్రభుత్వం మీద ఎగదోసి ఆ పోలీసులతో లాఠీ చార్జో లేకపోతే ఏ ఫైరింగ్ ఓపెన్ అయిపోద్ది, ఆ కాపుల్లో ఒక 50 మందిని చంపేసన్నా సరే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ప్రసాదం కల్తీ అనే విషయాన్ని పక్కతో పట్టించాలని ట్రై చేస్తున్నారు. కాపులను బలిపశువులు చేసేస్తున్నారు. కాపులు రెచ్చగొట్టి ఇప్పుడు అంబటి రాంబాబు రెచ్చగొట్టి రోడ్డు మీద కుదిలేను. ఏమైంది ఇప్పుడు బతికి? కుక్క బతుకు అయిపోయింది. అవునా? మళ్ళీ ఇప్పుడు కాపులను రెచ్చగొడుతున్నారు. ఈ వైసీపీలోని కొంతమంది కాపు యువకుల్ని కాపుల ముసుగులో బయటకు వదులుతారు. వదిలితే ఏం జరుగుతుంది? పోలీసులు చర్యలు తీసుకుంటారు. అదిగో కాపుల్ని అవసరమైతే కాపులు చంపేసన్నా సరే, ఒక 50 మందిలో 100 మందిలో చంపించన్నా సరే ఆ కల్తీ విషయాన్ని తప్పుదారి పట్టించాలి ఇప్పుడు వైసీపీ వాళ్ళు. వాళ్ళ ముందున్న టాస్క్ అది. దయచేసి అర్థం చేసుకోండి. అయ్యా ఒకసారి దాంట్లోకి వెళ్ళండి. ఏ మాటలోకి వద్దామండి. ఇలా ఏమన్నారండి? ఇంటి మీద దాడి చేయడం తప్పు, ఇంటి మీదకి వెళ్ళకూడదు, ఇంటి మీదకి ఎలా వెళ్తే అది రౌడీ. ఏటా రౌడీజం? రౌడీలు చేస్తే రౌడీజం, ప్రజలు చేస్తే తిరుగుబాటు. ప్రజలు దేశాధ్యక్షులను సైతం పరుగులెట్టించేసిన చరిత్ర ప్రపంచ చరిత్ర. అలాంటి చరిత్ర మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ ఆంధ్రలో. వీళ్ళ అణిచివేత, వీళ్ళ బూతులు, వీళ్ళ యాశాలు ఇవన్నీ చూసి ఒగ్గపట్టుకుని ఉన్న జనం ఒక్కసారిగా బరస్ట్ అయిపోయారు. ఈ పరిస్థితుల్లో అంబటి రాంబాబు ఉన్నా అంతే, జగన్ రెడ్డి ఉన్నా అంతే, మరొకడు ఉన్నా అంతే. ఊడ్చెత్తాను అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఒకసారి ఆన్ చేయండి. రౌడీజానికి, ప్రజా తిరుగుబాటుకి మీకు ఇంకా ఫుల్ పెట్టండి. కారుతో బలంగా ఢీకొట్టి కార్లు వేసుకుని పకడ్బందీ ప్లాన్ తో అందరూ మగోళ్ళు రౌడీలు కర్రలో రాడ్లు పట్టుకుని వచ్చారు. ఎప్పుడు? పట్టాభి గారు ఏదో అన్నారని జగన్మోహన్ రెడ్డి ఆపాదించేసుకుని పంపించిన దాడిది. చూడండి, అందరూ కర్రలో రాడ్లు పకడ్బందీకి వచ్చారు. ఇది రౌడీలు చేసే దాడి. దీన్ని పక్క పెట్టండి. ఇప్పుడు జరిగింది ఏంటండి? ఫుల్ స్క్రీన్ పెట్టండి. ఇంకా ఓకే నెమ్మది పెట్టండి, పర్లేదు. మీకు గుర్తుందా బాహుబలి సినిమా? బాహుబలిలో బలాలదేవ్ చాలా పెద్ద రాజు, మొత్తం ఎక్కడికైనా సైన్యాన్ని పంపిస్తూ ఉంటాడు. కానీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ప్రభాస్ గారు తాత చేతికి ఏది దొరికితే పట్టుకుని లేకపోతే జనాలు అంటాడు. ఏది దొరికితే పట్టుకుని లేకపోతారు జనం అంతే. అలాంటి క్రూరుల మీద, నియంత్రణ మీద ప్రజలు చేసే తిరుగుబోతుంది. ఇక్కడ ఆడోళ్ళు చీపుర్లు పట్టుకుని వచ్చి కొట్టి పాడేశారు. చీపుర్లు పట్టుకొచ్చి ఆడోళ్ళు. ఇది ప్రజా తిరుగుబోటు ఇది. అంతేగాని రౌడీలు చేసే దాడి కాదు. రౌడీల దాడి ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి చేయించాడు గతంలో. ఒకసారి అది ఆఫ్ చేయండి. ఇది పెట్టండి ఒకసారి. ఇప్పుడు నీతి కబుర్లు చెప్పే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఏం కంగారు పడదు, సింపుల్గా ఇంకా ఫుల్ స్క్రీన్ పెట్టి మొత్తం స్క్రీన్ పెట్టండి, ఇంకేం డిస్టర్బెన్స్ ఉండకుండా. వీళ్ళే బూతులు తిడతారు, అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాష్ వాళ్ళు తిడతారు. దాని మీద రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించే వాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. చెప్తున్నాడు కదా, అతనే చెప్తున్నాడు తప్పలేదని. మనల్ని బూతులు తిడతారు, బూతులు తిట్టినప్పుడు ఆ టీవీలోనే అలా చూసిన వాళ్ళు అవునా లేదు దాడి చేస్తారు, అందులో తప్పే ఉందని జగన్ చెప్తున్నాడు. మీకేట్రా నొప్పి? జగన్ గారే చెప్తున్నారు కదా. ఆ రోజున జగన్ గారు అయితే క్రియేట్ చేశారు.
లేని తిట్టిన ఉన్నట్టుగా ఇతను తిట్టబోయిన ఇతను తిట్టినట్టుగా క్రియేట్ చేసి పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించారు. పట్టాభి గారి ఇంటి మీద చిన్న చిన్న పిల్లలున్న ఇంటి మీద దాడి చేయించారు. ఏమీ లేని చోట ఈవేళ పబ్లిక్ గా ఒక రోడ్డు మీద వచ్చి మురుగుతూ ఉంటే, గతంలో అధికారం లేనప్పుడు తిట్లు తిని అధికారం ఉన్నప్పుడు తిట్లు తినడానికి తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు ఏమన్నా ఎదలనుకున్నారా? ఉండాల్సిందా? నా కుక్క కూడా చెప్తాను, బీపీ వచ్చేస్తుంది నాకు. అంటే ఇది ఆపండి, ఇది పెట్టండి సార్. చివరికి మావాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజా కొడుకు అని చివరికి ఇప్పుడు ఎవరు తిట్టించారు మరి? ఎవడు అధికారంలో లేకపోతే ఎవరు తిట్టించినట్టు? ఇప్పుడు అక్కడ బోసిడీ కంటే అర్థం ఏంటో అప్పుడు దాకా ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు కాబట్టి ఈయన వచ్చి ఒక అర్థం చెప్పేశాడు, నన్నే తిట్టాడు అన్నాడు. తిట్టింది ఇతను కాదు ఎంతకని, అర్థమైందండి? మరి ఇప్పుడు ఎవరు తిట్టించినట్టు? మా వాడు అధికారంలో లేకపోతే లంజా వాడు కూడా తిట్టిస్తాం అవతలోని అని ఇప్పుడు ఆ ఎదో పని చేసింది ఎదో ఎవడో నాకు తెలియాలి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అప్పుడు ఆయన మాటలే కదా మనం చెప్పిన నీతులే కదా ఇవి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నీతులే కదా ఇవి. ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే చూడండి. మరి జగన్ చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు ఎంత బాధపడుతున్నాడు జగన్? ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ అయిన ముఖ్యమంత్రి గారిని నా నోటుకు వచ్చినట్టు తిడతారా అని చెప్పి అతనే బాధపడుతున్నట్టు ఉంది. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు ప్లే చేస్తుంటే ఎవడో చెప్తారా నీతులు? ఎవడకి చెప్తారా క్రమశిక్షణ? ఎంతకాలం వచ్చుకుంటారా జనం? అలాంటిది ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈరోజు చూస్తా ఉన్నాం. అవునన్నా బాబు, అవును. ఇది కరెక్టేనా? ఇలాంటి పనులు చేయడం కరెక్టేనా? ఇలా తిట్టడం కరెక్టేనా? ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా తిరగబడాలి, వాళ్ళు రెచ్చిపోవాలి, రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి, దానివల్ల గొడవలు సృష్టించాలి అని చెప్పి ఆరాటపడడం ఇదంతా. కృష్ణ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నువ్వు ఈ సందర్భానికి మాట్లాడినట్టే ఉంది ఇదంతా. చూడండి ఎంత చక్కగా చిలకలా చెప్తున్నాడు జగన్ అన్న. ఇదంతా ప్లాన్ ప్రకారం తిట్టడం, ఒక ముఖ్యమంత్రిని తిట్టడం, అంటే వాళ్ళ అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని బండబూతులు తిట్టించడం, ఇలా తిట్టడం కరెక్టేనా? ముఖ్యమంత్రి గారి తల్లిని తిట్టడం కరెక్టేనా? ఇలా తిట్టడం వల్ల భావోద్వేగాలు రేగాలి, శాంతి ఓడి అమ్మ సేమ్ సెట్ అయిపోయి సింక్ అయిపోయింది అంతే. ఏదమ్మా అంతేనా? కరెక్ట్గా సెట్ అయింది కదా. మనం చెప్తేనేమో నీతులను, ఎదుటోడు చెప్తే ఇంకోటినా? మనం చెప్తే సంవత్సరం, ఎదుటోడు చెప్తే వ్యభిచారమా? ఎవడ చెప్తున్నారా నీదు? నా రప్పరప్ప నాకు కొడకలా ఎర్రా, ఎవడ కనపడలేదరా అక్కడ రప్పరప్ప అనుకుంటేనే ఎల్లపోయారా? సీపులు ఎట్టి ఊడి చేతులు మొత్తం ఆపండి, తీసేయండి ఇది. పట్టాభిరెడ్డి మీద దాడి అంటే ఇంకేదో వద్దులేండి, సరిపోతుంది. ఆ పక్కన పెట్టండి. అంటే ఈడు ఓవరాక్షన్ ఇవ్వండి సరే. ముసలికొక ఓవరాక్షన్ ఒకసారి చూడండి. దాన్ని ఏందో నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కదా, ఇప్పుడు నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, మీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్నా. బెయిల్ కూడా వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేస్తాయని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను. ముసలికొక ఏం వార్నింగ్ ఇచ్చిందండి? ఇది రోడ్డు మీద వచ్చి పిచ్చి కుక్కలా తిడుతుంది. తిట్టాను, అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయండి. మా కుక్క కూడా భయపడదు, బెయిల్కి కూడా వెళ్ళనన్నది ముసలి కుక్క. రే, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుందండి, మాట చెప్పడం కాదురా, మాట మీద నిలబడాలా, మాట మీద నిలబడి అప్పుడు మగతాను నిరూపించుకోవాలంటాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్లో. రే ముసలి కుక్క, మాట చెప్పడం కాదంటే ఏమనుకున్నాడు అంటే, నేను తిట్టాను ఏదో కేసు పెడతారు, నేను కోర్టులో వెళ్ళిపోవచ్చు, లేకపోతే నేను అరెస్ట్ అయిపోవచ్చు అనుకున్నారు. ప్రజల నుంచి ఇంత తీవ్ర ఆగ్రహం వస్తుందని ముసలి కుక్క అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయక ఈ ముసలి కుక్క ఎలాగెళ్ళింది తెలుసండి స్టేషన్కి. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈయన అరెస్ట్ చేయించలేదు. ఆఫ్టర్ ఆల్ ముసలి కుక్కని ఈయన్ని కాపాడారు. ఆ పోలీసులను పంపించి ఒక 10 నిమిషాలు కనుక పోలీసులు లేట్ అయి ఉంటే అక్కడికి వెళ్ళిన ఆడవాళ్ళు ఆవిడ జస్ట్ ఇలా కచ్చా వేసుకుని పేగమే కాలు ఎత్తే ముసలికి ఒక మటాష్, ముసలికి ఒక అలాగా గాల్లో కలిసిపోతుంది. రేపొద్దున దండేద్దు. ఆ జనాగ్రహం నుంచి, ఆ మహిళల ఆగ్రహం నుంచి చంద్రబాబు నాయుడు గారు వీడికి ప్రాణభిక్ష పెట్టారు పోలీసులను పంపించి. చంద్రబాబు నాయుడు గారు ఈయన అరెస్ట్ చేయించడం ద్వారా వీడికి ప్రాణభిక్ష. తొక్కి పాడేద్దరు, లేతే తొక్కి పాడేద్దరు అంతే, కాళ్ళతో తొక్కితే పోతుడు. అలాంటిది ఎన్కౌంటర్ లేపుడు అండి. రమ్మను, అది రెడ్ బుక్క, ఏం లెక్క చేయదు, నా కుక్క లెక్క చేయదు, నేను రెడీ అన్నాడా? ఒకసారి తీసేది పెట్టండి.
నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి ఇరా అంబటి కుక్క అంత కబుర్లు చెప్పావు కదరా పోలీసులు వద్దు నాకు వెళ్ళిపోండి పోలీసులు అక్కడి నుంచి నేను తేల్చుకుంటాను అందులో పోయివరా పోలీసు వాళ్ళు పాపం ఎన్ని ఇలా అడ్డు పెడతా ఉంటే తీయండి నేను తేల్చుకుంటాను నా కుక్క కూడా భయపడదు నేను భయపడితే కుక్క కన్నా నీచుండి అయిపోతాను తీయండి అని చెప్పాలి కదరా కుక్క ఎందుకు ఇలా దాగుని పోతున్నావారా బయట ఉన్న జనాన్ని చూసి పోలీసులు ప్లీజ్ ఇంకా ఇలా అడ్డు పెట్టండి ఇలా అడ్డు పెట్టండి రే ప్లీజ్ రా నన్ను కాపాడినారా ముసల కుక్క మాట చెప్పటం తొడ కొట్టడం గొప్ప విషయం కాదురా నిలబడి దాని మీద చూపించాలి అది మగొడతాను ఇదేం మగొడతాను ఇదే పోలీసులు వస్తున్నప్పుడు వెళ్ళిపోమని చెప్పలేపోయావా మా రప్ప గ్యాంగ్ ఉంది వాళ్ళ మేము తెలుసుకుంటాం పోలీసులు వెళ్ళిపోండి అక్కడి నుంచి చెప్పలేపోయావా కుక్కల వ్యాన్లు వేసి ఇచ్చుకెళ్ళారండి నేను చెప్పాను ఏది చెప్పానండి ఏదో నేను చెప్పిన ఆటోమేటిక్గా నాలో ఏదో ఒకసారి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పూర్తారేమో అనిపిస్తుంది ఏది చెప్తే జరిగిపోయింది ఈయన్ని కుక్కలా తీసుకెళ్ళాలి కుక్కల వ్యాన్లు వేయాలి కుక్కలా ట్రీట్ చేయాలని చెప్పాం అదే జరిగింది ఆ కుక్కల వ్యాన్లాగా ఉంది అది తీసుకెళ్ళి దానిలో పారేశారు ఇదేమన్నాడు ఇంకో మాట ఏమన్నాడండి బెయిల్కి కూడా అప్లై చేయను సరే పెట్టండి ఆ సాక్షి క్లిప్ పెట్టండి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి తనతో పాటు. అయిపోయింది కదరా మాట చెప్పడం గొప్ప కాదు ముసలి కుక్క నిలబడాలి హౌస్ మోషన్ పిటిషన్ ఎందుకు అర్ధరాత్రి ఎందుకు దాఖలు చేయించావు నువ్వు బెయిలే అప్లై చేయను అన్నావు కదరా ఆ జనాగ్రహం చూసి తడిచిపోయిందా కింద మీద బరస్ట్ అయిపోయి ఉంటది ఆ టైంలో ఎవడు వెళ్తే అన్ని తొక్కి పాడేద్దరు అక్కడ కొడకల్లారా నోటికి ఏదొస్తే అది వాగటం ఏముందిరా చట్టంలో బలమైన చట్టాలు లేవు కదా కోర్టులో ఏదో చొల్లి చెప్పేసి బయటకు వచ్చేద్దాం లేదా చిన్న తిట్టే కాబట్టి దానికి పెద్ద శిక్షలు లేవు కదా కాబట్టి వెళ్ళిపోయి సీఎం గారిని తిట్టేద్దాం వాళ్ళ తల్లిని తిట్టేద్దాం పబ్లిక్ గా పెద్ద పోటుగాళ్ళు అనిపించుకుందాం అంటే జనాలు తొక్కేస్తారు తొక్కిపెట్టి నారదేస్తారు ఇప్పటికైనా వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఇప్పుడు గతంలో జరిగింది ఓకే అప్పుడు నిజం చెప్పాలంటే నీకు క్షమించారు గత ప్రభుత్వ హయాంలో ఈ ముసలి కుక్క మురిగిన మురుగులన్నీ తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు సరే వదిలేండి కుక్క మురిగింది అనుకోని వదిలేశారు అందుకని ఆ మంచితనాన్ని చేతకంతనంగా తీసుకుంటే ఇప్పుడు ఏమైంది ఇల్లు గొల్లయింది కార్లు తగలబెట్టారు తగలబెట్టారు కార్లు కాదు అక్కడ ఈ ముసలి కుక్క ఉంటే ముసలి కుక్క తగలబెట్టారు జనం ఆ మంటలోకి ఇలా వెళ్తే చాలా పరిస్థితులు అలాగా అంత కోపంలో ఉన్నారు జనం నోటికి ఏదొస్తుంది వాగితే ఎవరి తల్లి మీద ఎవరి భార్య మీద మాట్లాడితే ఎవరా ఊరుకునేది చట్టాలు రాజ్యాంగం ఇవన్నీ పాటిస్తారు జనం ఒక స్థాయి మించిపోతే దేశాధ్యక్షులు కూడా పరిగెట్టించారు చరిత్ర ప్రపంచ చరిత్ర అప్పుడు రాజ్యాంగం చట్టాలు ఏం గుర్తురావు స్థాయి మించిపోయే వరకే ఆ స్థాయి మించిందంటే ఎవడన్నా అంతే ఎవడన్నా కత్తమైపోతాడు ఇంకెవరున్నాయి సోర్సులు ఇదండి ఈ ముసలికొక్క చేసిన ఇది జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎవరైనా కాపులు ఇప్పుడు ఒకవేళ ఇది కులాల ముసుగులో లేకపోతే కులాల ముసుగులకి ఇచ్చేస్తారని వీళ్ళ ప్రచారం నమ్మితే మనం తమాయికులు ఉండరండి కాపు కులానికి ఇది ఒక రకంగా అవమానం చేస్తుంది వైసీపీ ఎవడో తప్పు చేశాడు ఆ తప్పు చేసినోడికి శిక్ష పడాలి తప్ప ఆడ వెనకాతల కులానికి ఆపాదించడం ద్వారా ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఒకడో దొంగతనం చేస్తూ దొరికేశాడు ఇక్కడ భారతదేశంలో ప్రతి ఒక్కడు కులం ఉంటుంది ఈ రోజున జైల్లో ఉన్న వాళ్ళు చాలా మంది దొంగలు ఏదో కులానికి చెందిన వాళ్ళే కాబట్టి ఆ దొంగను బయట తీసుకొచ్చి వీడు పలానా కులస్తుడు ఈయన్ని అరెస్ట్ చేస్తారంటే దాని అర్థం ఏమవుతుందండి ఆ కులం అంతా దొంగలని వస్తుంది కదా అర్థం ఇప్పుడు వీడు చేసిన అదో పని మొత్తం ఎంతో ఉన్నతమైన కాపు కులానికి ఆపాదిస్తూ ఉంటే కాపులు ఎందుకు మాట్లాడరండి గట్టిగా మాట్లాడండి తెలుగుమాడండి ఇది వైసీపీ కాపులకు చేస్తున్న అవమానం వైసీపీ వంగబెట్టి రంగా గారికి చేస్తున్న అవమానం ఇది ఎవరితో పోలుతారు రంగా గారిని ఎవరితో పోలుతారు వైసీపీ అని అడుగుతున్నాను నేను ఇదండి సిచ్యువేషన్ మీకు అర్థం చేసుకోండి ఇలాంటి కుక్కల్ని ఇప్పుడు ఎవరైనా మాట్లాడమని వచ్చి ఇప్పుడు చూశారు ఈ ముసలి కుక్కకి జరిగిన అటాక్ చూశారు ప్రజాగ్రహం చూశారు ఇప్పుడు ఎవరైనా ఒక్కడు మాట్లాడండి బయటకు వచ్చి వైసీపీ నుంచి అడుగుతున్నాను నేను నోటికి ఏదొస్తుంది వాగుతారు కదరా మాట్లాడండి ఇప్పుడు వైసీపీ అఫీషియల్ ఓపెన్ చేయండి ఒకసారి మొత్తం కాపు నాయకులందరినీ దింపేశారు కాపు నాయకులందరూ వచ్చి కాపుల మీద దాడి ఇది కాపుల మీద దాడి ఇది కాపుల మీద ఆ ఎల్లోళ్ళు చాలా మంది కాపులు ఉంటారు ఏదన్నా ఒక అన్యాయం జరిగిందంటే గట్టిగా ఆగ్రహం వచ్చి దుడుగ్గా దూసుకెళ్లే వాళ్ళు ముందు కాపులు ఉంటారు ఎస్సీలు ఉంటారు బీసీలు ఉంటారు వాళ్ళే వెళ్ళి ఉంటారు ఇంటి మీదకి ఇది కాపులకు జరిగిన అన్యాయం ఏంటి ఎవడన్నా తప్పు చేస్తే తొక్క తీసే వాళ్ళ ముందు కాపులు ఉంటారు మీరు చూడండి అంబటి రాంబాబు ఇంటి మీదకి ఆగ్రహంతో వెళ్ళిన ఆ మహిళల్లో కానీ అక్కడ ఉన్న ఆ జనంలో కానీ కాపులు ఎక్కువ మంది ఉంటారు ఇది కాపుల మీద దాడి ఏంటి తప్పు చేసి అదొక తొక్క తీశారు కాపులని చెప్పండి వేస్తాడు కోడిగుడ్డు మంత్రి ఇప్పుడు అందరూ కాపుల్ని దింపేస్తాడు జగన్ ఆయన ఏంటంటే ఎవరితో మాట్లాడించారు ఆ రోజున పట్టాభి గారి మీద తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగినప్పుడు కమ్మలు ఎంతమంది వచ్చి ఖండించారండి ఇది మా కమ్మల మీద జరిగిన దాడి అని ఎవరన్నా అన్నారా చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత తేడా ఏంటంటే ఇదే కులానికి తోసేస్తాడు ముందుకి ఆ కులస్తులందరూ బ్యాట్ అయిపోతారు
ఇలా సపోర్ట్ చేసినందుకు వీళ్ళందరూ బ్యాట్ అయిపోతారు ఆ కులంలో. రేపు పొద్దున కాపులు ఎవడో అమ్మడు రాంబాబు గలీజ్ మాట మాడితే ఆయన తీసుకొచ్చి కులానికి అంటేని ఇతను కూడా యదవని చేసేస్తారు. కాపులందరూ ఇతను కూడా ద్వేషిస్తారు. ఇంకో వస్తారు పెద్ద మనిషి ఇంకా ఇగో ఈయనో పెద్ద మనిషి. నాకు తెలిసి వీళ్ళందరూ కాపులే ఉంటారు. ఇతను కాపు కాదులే కానండి. కాపులందరినీ తీసుకొచ్చి ఇప్పుడు రెచ్చిపోండి, కాపులు రెచ్చగొట్టేయండి, ఎలాగన్నా ప్రభుత్వం మీద తిరగబడేలా చేయండి, కేసుల్లో ఇరికించేయండి, కాపుల్ని లాఠీ చార్జీకి గురి చేసేయండి. లేకపోతే అవసరమైతే ఫైరింగ్లో ఒక 50 మంది కాపులు చచ్చిపోయినా సరే ఇప్పుడు ఆ తిరుమల తిరుపతి విషయం నుంచి జగన్మోహన్ రెడ్డిని తప్పించండి, వైసీపీని తప్పించండి. ఒకసారి ఆలోచించండి. ఎంతో ఎంతో మేధావులు ఉన్నారు కాపు వర్గంలో. ఇలాంటి వాళ్ళని అంటే కాపులు ఎవరు నమ్మరు ఇలాంటి ప్రచారం. కానీ ఇలాంటి ప్రచారం జరగటం అనేది కాపు కులాన్ని అవమానించటం. గట్టిగా ఇవ్వండి. ఎవడరా మీరు? మీ రాజకీయం కోసం, మీ వైసీపీ భవిష్యత్తు కోసం మా కాపులు నడిపెట్టుకుంటారా? లేకపోతే ఆ టైపులో ఆ వ్యతిరేకత అనేది చూపించకపోతే ఇంకా ఈ కాపులకు సంబంధించి చాలా దారుణమైన పనులు చేస్తారండి వీళ్ళు. అది అర్థం చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు కాకినాడలో మెక్లరిన్ గ్రౌండ్స్లో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నాయి. కమిటీ జ్యోతుల నవీన్ గారు అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ఈ రోజున సాయంత్రం అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ, అవకాశం లేకపోయినా అవకాశం కల్పించుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.